ఐరన్ అనేది శరీరానికి చాలా అవసరమైన పోషకం. శరీరంలో ఐరన్ లోపించటం వల్ల తలెత్తే సమస్యలు అనేకం. అసలు ఈ ఐరన్ లోపం ఎందుకు ఏర్పడుతుంది? ఐరన్ వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటి? మన శరీరం ఐరన్ ని ఎలా ఉపయోగించుకుంటుంది? ఐరన్ లోపాన్ని ఎలా అధిగమించాలి? ఈ సమస్యను అధిగమించడానికి ఎటువంటి డైట్ ను ఫాలో అవ్వాలి? ఏ ఏ పదార్థాల్లో ఎక్కువగా ఐరన్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో ఐరన్ లోపించటం వల్ల రక్తహీనతకు దారితీస్తుంది. కొన్నిసార్లు ఈ సమస్య లోపలే ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే కాకుండా రోగనిరోధక వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఐరన్ లోపం జాగ్రత్తలు తీసుకోవాలి. ఐరన్లో హిమోగ్లోబిన్, మయోగ్లోబిన్ అనే 2 ప్రోటీన్లుంటాయి. మన శరీరంలో ఐరన్ లోపం వల్ల అనేక పోషకాహార లోపాలు తలెత్తుతాయి. మన శరీరంలో ఐరన్ లోపించినా, తగినంత ఉత్పత్తి కాకపోయినా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోతాయి. కాబట్టి శరీరానికి సరియైన మోతాదులో ఐరన్ అందేట్టు చూసుకోవాలి. అందుకోసం ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. 2 రకాల ఐరన్ స్వరూపాలుంటాయి. ఒకటి హీమ్ ఐరన్, మరొకటి నాన్ హీమ్ ఐరన్. మాంసం, చేపలు లాంటి నాన్ వెజ్ ఐటమ్స్లో ఉండేది హీమ్ ఐరన్ కాగా, నట్స్, పప్పు దినుసులు మొదలైన వెజ్ ఐటమ్స్లో లభించే ఐరన్ నాన్ హీమ్ ఐరన్ గా వ్యవహరిస్తారు. మగవారికి రోజుకి 8.7 మిల్లీగ్రాముల ఐరన్ అవసరమైతే ఆడవారికి దాదాపు 14.8 మిల్లీగ్రాములు అవసరమవుతుంది. 50 కంటే ఎక్కువ శాతం ఆడవారు ఎనమిక్ ఉన్నారు అంటే వాళ్ళు ఐరన్ కంటెంట్స్ కానివ్వండి లేదా హీమోగ్లోబిన్ వాళ్ళకు చాలా తక్కువగా ఉన్నట్టు అర్థం. సో అది అడాలసెంట్ ఏజ్ నుంచి అయినా, అడల్ట్స్ ఏజ్ నుంచి అయినా, ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ ఇలా ఏ ఏజ్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ తీసుకున్నా సరే అనీమియా అనేది మనం చూస్తూ ఉంటాం. ఇండియన్ స్టాటిస్టిక్ ప్రకారం అబవ్ 50% ఆఫ్ ద పీపుల్, అంటే అబవ్ 50% మహిళలు అందరూ కూడా అనీమియా వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సో ఈ అనీమియాని మనము స్టాప్ చేయాలి అంటే దీనికి తగ్గట్టుగా డైట్ తీసుకుంటూ ఉండాలి. సో హీమోగ్లోబిన్ పెరగాలంటే జనరలీ 3 న్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం, రెండవది హై ప్రోటీన్ తీసుకోవడం, మూడవది వైటమిన్ సి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం. హీమోగ్లోబిన్ అంటే హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్. సో ఇవి 2 మనం కరెక్ట్గా తీసుకోవడం వల్ల మనకు హీమోగ్లోబిన్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ చూసినా కూడా 2 రకాలు అంటే 2 సోర్సెస్ నుంచి మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒకటి హీమ్ ఐరన్ అంటూ ఉంటాం, ఇంకొకటి నాన్ హీమ్ ఐరన్ అంటూ ఉంటాం. హీమ్ ఐరన్ అంటే నాన్ వెజ్ సోర్సెస్ నుంచి వచ్చే అన్ని ఫుడ్స్ని హీమ్ ఐరన్ అంటూ ఉంటాం. వెజిటేరియన్ ఐరన్ రిచ్ సోర్సెస్ అన్నీ కూడా నాన్ హీమ్ ఐరన్ ఫుడ్స్. సో హీమ్ ఐరన్ ఏంటి అంటే మనకు రెడీగా బాడీలో అబ్జార్బ్ అవుతుంది. నాన్ హీమ్ ఐరన్ సోర్సెస్ అంటే వెజిటేరియన్ నుంచి ఐరన్ ఫుడ్స్ ఏదైనా సరే దానికి వైటమిన్ సి చాలా ముఖ్యం. సో వైటమిన్ సితోనే మన బాడీ అది అబ్జార్బ్ అవుతూ ఉంటుంది. సో అందుకని మనము ఏ నాన్ హీమ్ ఐరన్ సోర్సెస్ అంటే వెజిటేరియన్ నుంచి వచ్చే ఐరన్ సోర్సెస్ అన్నీ కూడా మనం దాంతో పాటు వైటమిన్ సి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. మన శరీరంలో ఐరన్ డెఫిషియన్సీని అధిగమించేందుకు తప్పనిసరిగా కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఉలవలు, బీన్స్, పెసలు, అలసందలు, శనగలు, చిక్కుడు గింజలు మొదలైన పప్పు దినుసులు, కాయధాన్యాల్లో ఐరన్ స్థాయిలు అధికంగా ఉంటాయని వెల్లడించింది. వీటిని డైలీ మెనూలో చేర్చుకోవడం వల్ల శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది. గుడ్డులో ఐరన్ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల గుడ్డు నుండి 1.2 మిల్లీగ్రాముల ఐరన్ అందుతుంది. బీట్రూట్లో పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫాస్ఫరస్తో పాటు ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఉసిరిలో కూడా ఐరన్ అధికంగా ఉంటుంది. ఒకే ఆహారంతో ఐరన్ మరియు విటమిన్ సి పొందాలంటే ఉసిరిని మించింది లేదు. ఆకుకూరల్లో కూడా ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. తరచుగా పాలకూర లాంటి ఆకుకూరల్ని తీసుకోవడం ద్వారా ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా ఐరన్ లోపం ఉన్నవారు ఎండు ద్రాక్ష తీసుకోవటం చాలా మంచిది. ప్రతి 100 గ్రాముల గుమ్మడి గింజల్లో 3.31 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. మనము ఐరన్ సోర్సెస్ చూసినట్లయితే నాన్ వెజ్ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్. అది లివర్ అయినా, మటన్ అయినా, చికెన్, ఫిష్, ఎగ్స్ ఇవన్నీ కూడా గుడ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్. కానీ రెడ్ మీట్, ఆర్గన్ మీట్స్ ఇవి 2 కూడా కొంచెం తక్కువ మోతాదులో తీసుకుంటే బెటర్. మీకు కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉన్నా, లిపిడ్ ప్రొఫైల్ కొంచెం ఎక్కువగా ఉన్నా సరే అది కొంచెం జాగ్రత్తగా తీసుకుంటూ ఉండండి.
మనము వెజిటేరియన్ సోర్సెస్ చూసినట్లయితే స్ప్రౌట్స్, ఆకుకూరలు, ప్లాంటైన్ అంటూ ఉంటాం, అంటే రా బనానా కూడా మంచి సోర్సెస్ ఆఫ్ ఐరన్. దాంతోపాటు నట్స్, సీడ్స్ ఇవన్నీ కూడా. పండ్ల విషయానికి వస్తే దానిమ్మ, సపోటా, పైనాపిల్, వాటర్మెలన్ ఇవన్నీ కూడా మంచి సోర్సెస్ ఆఫ్ ఐరన్. సో అందుకని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నప్పుడు నేను చెప్పిన ప్రకారం నాన్ వెజ్ నుంచి వచ్చే సోర్సెస్కి అయితే రెడీలీ అబ్జార్బ్ అవుతూ ఉంటుంది. వెజిటేరియన్ సోర్సెస్ నుంచి తీసుకున్నప్పుడు వైటమిన్ సి కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోండి. అంటే ఆకుకూరలు వండిన తర్వాత కొంచెం లెమన్ స్క్వీజ్ చేయడం, అంటే లెమన్ కొద్దిగా యాడ్ చేసుకోవడము, లేదా ఒక అనార్ తిన్నప్పుడు జామనో సంత్రానో డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం తీసుకున్న ఐరన్ని బెటర్ అబ్జార్ప్షన్ మనకు ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు, కొవ్వులు, ఐరన్ పోషకం ఏదైనా మన శరీరంలో ప్రతి పోషకానికి ప్రాధాన్యత ఉంటుంది. వీటిలో ముఖ్యమైనది ఐరన్. వివిధ రకాల వ్యాధులతో పోరాడడానికి ఐరన్ చాలా ఉపయోగపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉన్నప్పుడు శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి మనం తీసుకునే ఆహారంలో ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలను తప్పనిసరిగా చేర్చాల్సిన అవసరం ఉంది. చేపలు ఎక్కువగా తినేవారిలో ఐరన్ సమస్య ఉండదు. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బీన్స్లో కూడా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కిడ్నీ బీన్స్, సోయాబీన్స్లో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఐరన్ లోపాన్ని అధిగమించడానికి ఇలాంటి ఆహార పదార్థాలను తమ రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాలి. ఐరన్ లోపం ఉన్నవాళ్లు కనీసం వారానికి 2 సార్లు మాంసాహారం తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బీట్రూట్ రసం ఐరన్ లోపం ఉన్నవాళ్లకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. పుట్టగొడుగులు, మల్బరీలు, ఆలివ్స్ కూడా శరీరానికి ఐరన్ అందిస్తాయి. ఇక టొమాటాలు శరీరానికి అవసరమైన రోజువారీ అవసరాలను తీరుస్తాయి. ఎనర్జీ లెవెల్స్ పెరగాలన్నా, మెదడు చురుగ్గా పనిచేయాలన్నా, కండరాల శక్తి పెరగాలన్నా, సరైన ఎదుగుదల ఉండాలన్నా మన శరీరంలో ఐరన్ లెవెల్స్ తగ్గకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఐరన్ను అధికంగా ఇచ్చే ఆహార పదార్థాలను రోజువారీ డైట్లో భాగం చేసుకుని తీరాలి. ఆహారం వల్ల సరిపడ ఐరన్ లభించడం లేదని తెలిసినప్పుడు మాత్రమే డాక్టర్ల సలహా మేరకు ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవాలి.